పోలే ఒక తెలుగుదేశం వాడు వచ్చినాడు. దేనికన్నా మీరు ఇంత ఇబ్బంది పెట్టారు, అదే మా గవర్నమెంట్ ఉంటే కన్నా ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లే, మేము చాలా నీట్ గా డీల్ చేస్తాం దీన్ని అన్నాడు. ఒరే ఇన్ని టన్నులో మేము కొంటున్నాం మొక్కజొన్న, మేమే సేఫ్ గా డీల్ చేయలేకున్నాము, మీరు ఎట్లా డీల్ చేస్తారా అంటే మాకు ఓటేస్తే చెప్తామన్నా మేము అన్నాడు. సరేలేని మా ఊరు నమ్మి టీడీపీ ఓటేసినాం. చూసాం ఎట్టకుంటారా వీడు మొక్కజొన్న బాడీలు చేస్తా అన్నాడు, బాడీలు చేస్తా అన్నాడు. మొక్కజొన్న పంట చేతికి వచ్చింది. ఏమో డీల్ చేస్తా అన్నామంటే మీ మాదిరిగా మాకు తన్నట్టు పెట్టుకున్నారు, అందుకే మేము కొనుగోలు కేంద్రం కూడా పెట్టాము. ఇంకా మమ్మల్ని అడిగేది లేదు. నువ్వు కొనుగోలు కేంద్రం పెడితే లారీ కావాలో అడగాల, పురికోసలు కావాలో అడగాల, కొనుగోలు కేంద్రం పెట్టకుంటే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఆ పక్క రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణలో, వాళ్ళు కూడా కొనుగోలు కేంద్రం పెట్టారు, కానీ మన సార్లు పెట్టడంలో ఏంది సార్ మా రైతుల పరిస్థితి అంటే ఒకే ఒక పరిష్కారం, మీకు బాగా మందులై పంపింది.